అర్థం చేసుకునే వాడితోనే నా లైఫ్ సంతోషంగా ఉంటుంది. అలా సింపుల్ గా ఉన్న ఒక అతను నచ్చినప్పుడే నాన్నతో చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను. స్వామి, నేను మనసులో ఒక విషయం అనుకున్నాను. అది జరుగుతుందో జరగదో చెప్తారా? బాబు, పసుపు వస్తే అనుకున్న పని జరుగుతుంది, కుంకుమ వస్తే అనుకున్న పని జరగదు. అదే ఇక్కడ ఆచారం. మనసులో స్వామిని నమస్కారం చేసుకుని ఇది తీ. స్వామి, కుంకుమ వచ్చింది. తొందరపడుకున్నాయన, 1-2 సార్లు తీసి చూద్దాం. ఏది ఎక్కువ సార్లు వస్తే అదే జరుగుతుంది. తల్లి, స్వామి, పసుపు వచ్చింది. ఇలా ఇవ్వు, ఇంకొకసారి వేసి చూద్దాం. వద్దు స్వామి, నేను దీంతో హ్యాపీగా ఉన్నా. దేవతొస్తోంది, ప్రేమ దేవతొస్తోంది, నే అడగకుండా వరాలను ఇవ్వనొస్తోంది. దేవతొస్తోంది, ప్రేమ దేవతొస్తోంది, నువ్వు అడగకుండా వరాలను ఇవ్వనొస్తోంది. విందు చేస్తుంది అందం, విందు చేస్తుంది, విందు చేస్తుంది అందం, విందు చేస్తుంది. నా గుండెల్లో నా కొలువు తీర నేడే వస్తోంది. దేవతొస్తోంది, ప్రేమ దేవతొస్తోంది, నువ్వు అడగకుండా వరాలను ఇవ్వనొస్తోంది. పచ్చనైన చీర గట్టి ముందుకొస్తోంది, లేక పచ్చనైన చీర గట్టి ముందుకొస్తోంది. లేదా పచ్చనైన చీర కట్టి ముందుకొస్తోంది. అరే మిగిలి నోళ్ళ నొదిలి నాకైతానే వస్తోంది. అరే మిగిలినోళ్ళ వదిలి నీకైతానే వస్తుంది. కొంట చూపుతోటి నన్ను చూడ వస్తోంది. కొట్టె చూపుతోటి నిన్ను చూడవస్తుంది. బొట్టు పెట్టమంటూ నన్ను అడగనొస్తోంది, చిన్న బొట్టు పెట్టమంటూ నన్ను అడగనొస్తోంది. దేవతొస్తోంది, ప్రేమ దేవతొస్తోంది, నువ్వు అడగకుండా వరాలను ఇవ్వనొస్తుంది. గుండెల్లో గూడు గట్టి ఉండనొస్తోంది, గుండెల్లో గూడు కట్టి ఉండనొస్తుంది. తన పూల నవ్వులిచ్చుకోను ముందుకొస్తోంది. తన పుల్ల నవ్వులిచ్చుకొని ముందుకొస్తుంది. తీయనైన కలలు నిజం చెయ్యనొస్తోంది. తీయనైన కలలు నిజం చెయ్యనొస్తుంది. పూర్వజన్మ పుణ్యాన్ని పంచనొస్తోంది, నా పూర్వజన్మ పుణ్యాన్ని పంచనొస్తోంది. దేవతొస్తోంది, ప్రేమ దేవతొస్తోంది, నువ్వు అడగకుండా వరాలను ఇవ్వనొస్తుంది. అడుగుతున్న ప్రేమ వరం ఇవ్వనొస్తోంది. అడుగుతున్న ప్రేమ వరం ఇవ్వనొస్తుంది. ప్రేమ సంబరాలు జరుపుకునే కాలం వస్తోంది. ప్రేమ సంబరాలు జరుపుకునే కాలం వస్తుంది. తేరు వస్తోంది, బంగారు తేరు వస్తోంది. తేరు వస్తుంది, బంగారు తేరు వస్తుంది. తేరు మీద ప్రేమాదేవి తానే వస్తోంది, ఆ తేరు మీద ప్రేమాదేవి తానే వస్తోంది. జ్యోతి వస్తుంది, ప్రేమ జ్యోతి వస్తుంది. ఆ బతుకంతా వెలిగించే వెలుగు తెస్తోంది. జ్యోతి వస్తుంది, ప్రేమ జ్యోతి వస్తుంది. ఆ బతుకంతా వెలిగించే వెలుగు తెస్తోంది. దేవతొస్తుంది, ప్రేమ దేవతొస్తుంది, నువ్వు అడగకుండా వరాలను ఇవ్వనొస్తుంది. నువ్వు అడగకుండా వరాలను ఇవ్వనొస్తుంది. నువ్వు అడగకుండా వరాలను ఇవ్వనొస్తుంది. పెద్ద చాక్లెట్ ఇవ్వండి. ఈ రోజు ఎలాగైనా నా లవ్ తనకు చెప్పాలి. రే బావా, నిన్నే ఇలా రారా. బాబా, సంజయ్ నిన్ను అక్కాన పిలవమంది. అప్పుడు నువ్వు నాకు బావే కదా. అరవింద్ గడి లవ్ లేదని తెలిపోయింది. ఏంటి మీరు అనేది? సంజయ్ని నేను లవ్ చేస్తున్నానని చెప్తున్నాను. నువ్వు కూడానా? అందుకని రాజేష్ నేను లవ్ చేస్తున్నాడని సంజయ్ దగ్గరికి వెళ్ళి చెప్పేసిరా. నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఏయ్,
3వ సంవత్సరం అయిపోవచ్చింది. ఏదైనా ఉద్యోగం చేసుకుంటావా, అది వదిలేసి సంజయ్ లవ్ చేస్తున్నా, సంగీతం లవ్ చేస్తున్నాను అంటూ పోనా. ఏదైనా పని ఉంటే రేయ్, చూసుకో. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? వెళ్ళి చెప్పిరారా. నేను వెళ్ళి తనతో చెప్పలేను. రేయ్, కుదురుతుందా కుదరదా? కుదరదు. సరే వదిలే, నేనే వెళ్ళి చెప్పొస్తా. అన్నా మీరు ఇంత సిన్సియర్ గా ఉన్నారు కాబట్టి నేనే వెళ్ళి అడుగొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. అన్నా ఓ జ్యూస్. తర్వాత ఫోన్ చేసి పెట్టే. చెప్పేవారా? చెప్పరా, తనేం చెప్పిందో? తను వేరెవరినో లవ్ చేస్తోందట. వేరే వాళ్ళ? ఎవరది? అడుగుతున్నాడు కదా, చెప్పు. అదావిడ పర్సనల్ మ్యాటర్, నేను అలా అడుగుతాను. సరే వదిలేరా, నేనే వెళ్ళి అడుగుతాను. అడగద్దు. ఎరా, తను నన్నే లవ్ చేస్తోందట. అబద్ధం చెప్తున్నావు కదా, ఉండరా సంధ్య దగ్గర చెప్తాను. నువ్వు తను అడుగు, తను లవ్ చేయట్లేదు అంటుంది, కానీ నేను లవ్ చేస్తున్నానని చెప్పు. ఒక జూనియర్ గడివి సీనియర్ పట్టుకుని బ్రోకర్ పని చేయమంటావా? ఏ, నేను నీకు బ్రోకర్ పని చేసినప్పుడు నువ్వు నాకు చేయకూడదా? పోయి చెప్పబే. చెప్తానంట్రా. ఇతనికి నువ్వేం చెప్పావు? చెప్పు చెప్పు. ఇతనితో నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పావా? చెప్పరా? అడుగుతున్నానుగా, చెప్పు. చిటికేసి చెప్పావు కదరా, ఇప్పుడు చెప్పరా. అవునరా. ఎందుకు అలా చెప్పు? చెప్పరా? ఎందుకు అలా చెప్పు? ఎందుకు అలా చెప్పు? చెప్పరా? ఎందుకు అలా చెప్పు? అడుగుతున్నానుగా, చెప్పు. ఎందుకు అలా చెప్పావురా? చెప్పు. మిమ్మల్ని లవ్ చేస్తున్నామని చాలా మంది నన్ను చెప్పమన్నారు. ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదనే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్పాను. సారీ ప్రభాస్. వాడికి 21, తనకి 23. ఎలా వీలవుతుంది? తెలియక కోపడ్డాను, తప్పుగా అనుకోకు. సారీ ప్రభాస్. ఐ లవ్ యూ. ఊరికే కదా ఉన్నావు? ఊరికే ఎవడని చెప్తాడేటే, సీరియస్ గానే చెప్తున్నాను. ఐ లవ్ యూ. చిన్న పిల్లడు చేసుకొట్టారా? లేదురా, చాలా చిన్న పిల్లాడని కొట్టింది. రే రే ఏంట్రా, నిన్ను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉందిరా. రేయ్, ఏంద్రా మీలో మీరే గొడవ పడుతున్నారు? ఏం జరిగిందిరా అసలు? అన్నా, ఆ అమ్మాయితో లవ్ చేస్తున్నానని చెప్పడానికి వెళ్ళి దెబ్బలు తినొచ్చాడు. కాలేజ్ అంతా అసహ్యంగా చూస్తా. రేయ్. ఏంట్రా ఏంట్రా కూర్చోరా. ఎప్పుడైతే ఆ దరిద్ర మొహం చూసావో నీ జీవితం నాశనం. లేకపోతే ఏంటన్నా, తను ఏమైనా చేసుకుంటుంది. తనతో ఐ లవ్ యూ చెప్పాను, అదే చాలు. నా ఫ్రెండ్ ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు చూడు. ఎవర్రా మాట్లాడింది? నీ ఫ్రెండే కదా. ఎప్పుడు చూసినా క్లోజ్ గానే ఉంటారు కదరా, ఎందుకు నా కొట్టుకోవడం? సారీరా. పర్లేదురా, తప్పంతా నాదే. సారీరా. నువ్వేం ఫీల్ అవ్వమాకరా, నీ లవ్ సక్సెస్ అవుద్దే. అవునరా ప్రభాస్, నేను నీ లవ్ కి హెల్ప్ చేస్తాను. ఏరా, అక్క అని చెప్పిన తర్వాత కూడా లవ్ చేస్తున్నావే, నీకు అసలు బుద్ధుందా? ఆ రోజు నేను ఐ లవ్ యూ చెప్పడానికే వచ్చానండి. అక్క అనలేదు. నేను ఐ లవ్ యూ చెప్పడానికే వచ్చాను, ఆవిడే అక్క అని చెప్పమంది. అక్క అన్నావు కదా? అవును అన్నాను. లవ్వర్ ముచ్చటపడి అడిగితే లవ్వర్ గా నేను అది కూడా చేయకపోతే ఇంకెందుకు? ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? హలో, ఎవరన్నా అమ్మాయి వెళ్ళి ఒక అబ్బాయితో ఐ లవ్ యూ అని చెప్తే నన్ను నువ్వు అన్నయ్యగా అనుకో, తమ్ముడుగా అనుకో అంటావా? వెంటనే ఐ లవ్ యూ చెప్పాము. ఆ విశాల హృదయం మీకెందుకు లేదు? ఏమైనా సరే అక్క అన్న తర్వాత వెంటబడ్డం తప్పు. ఏమండే, మీ మహేష్ మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? చెప్పండి, ఏమని పిలుస్తాడు? చెప్పండి. రావే పోవే అంటాడు. నేను రాకపోక అన్నాను, తప్పంటే సంజయ్నే పిలుస్తాను. ఏమన్నావు? ఇకపై సంజయ్నే పిలుస్తాను. రండి వెళ్దాం. చిక్కగా మాట్లాడుతున్నాడు. రండిరా రండి. ఏరా ప్రభాస్, నువ్వు కాలేజీకి చదువుకోవడానికి వస్తున్నావా, అల్లరి చేయడానికి వస్తున్నావా? అది కాదు సార్. ఏంటి ఎదగాలు గేదకాలు? బుద్ధిగా ఉండరా? ఇంకోసారి ఈ అమ్మాయి ఏడిపించినట్టుగా తెలిసిందో మిమ్మల్ని కాలేజీ నుంచి గెంటి పారేస్తాను. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటా. టచ్ చేసి మాట్లాడకండి. ఏమిటి? సిన్సియర్ లవ్ సార్. నువ్వు వెళ్ళమ్మా. ఏరా, ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదు ఉంటుంది కదా, మరి ఎందుకు టార్చర్ పెడుతున్నావు? మేము కూడా చదవం ఉంటున్నాం, మీరు టార్చర్ పెట్టట్లే. కుదరదంటే వదిలేయచ్చు కదరా. సార్,
నూనె కాగేంత వరకు ఆవాలు వెయిట్ చేసి తీరాలి. ఆ? పెరడు ఖాళీగా ఉంది కదా అని గంగా చెట్టు పెంచేస్తావా సార్ వాడి లవ్ ని ఫీల్ చేయండి సార్. ఆ? నువ్వు వాడికి ఏం పని చేస్తున్నావో